జై తెలంగాణ. అమ్మాయిలు మీరు కూడా జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పగడాల నాగరాజు గారికి, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా మరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు, అలాగే మరి ఎంపీ రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, మరి టాటా మధు గారు, ఇంకెందరో మరి పెద్దలు మీరందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. మీ అందరికి కూడా మరి నమస్సుమాంజలు తెలుపుతూ మరి మొట్టమొదట మా చిరకాల మిత్రుడు కృష్ణ గారిని మళ్ళీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ ఒక నిమిషం టైం ఉంటే వారితో నా అనుబంధాన్ని మీతో పంచుకుంటాను. నేను 2012లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగానికి పోవడం ఇష్టం లేక నాలాగా అవకాశం రాని లక్షలాది మంది విద్యార్థులు ఎంతోమంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పి నేను ఆనాడు మరి పోలీసు ఉద్యోగానికి పోకుండా గురుకుల పాఠశాలకు వచ్చాను. గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు క్రమంలో పెట్టి గురుకుల పాఠశాలల్లో 1984 నుండి ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఒక్కసారి కలుసుకోవాలని చెప్పి సాయంత్రం 7 గంటలకు ఖమ్మంలో ఏదైనా ఒక స్పేస్ ఉందో చూడండి అంటే కృష్ణ గారు తన డిగ్రీ కాలేజీలో ఒక క్లాస్ రూమ్ను మాకు స్పేర్ చేశారు. మరి వారు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, కానీ అది ఈరోజు ఒక చరిత్రకు మూల బిందువు అయింది మిత్రులారా. అక్కడ ఎంతోమంది విద్యార్థులు చాలా 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు మరి స్వీపర్లుగా పనిచేస్తున్నారు, క్లీనర్లుగా పనిచేస్తున్నారు, కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కన్నీరు మున్నీరుగా విలపించారు. మేము చదువుకున్నాము కానీ మాకు ఏ అవకాశాలు లేవని. అందుకొరకు ప్రపంచంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు ఉండే అలుమై నెట్వర్క్ను స్థాపించాలని కృష్ణ గారి డిగ్రీ కళాశాలలోనే మరి మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, కట్ చేస్తే ఈరోజు ఆ స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి మూల కారకులు మరి కృష్ణ గారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాలేజీ మీద అని తెలిసి ఇప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే మిత్రులారా, దయచేసి ఇది కేవలం ఒక రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్న యుద్ధం లాగా దయచేసి చూడకండి. మీరందరూ కూడా పట్టభద్రులు. ఇది ఎలక్షన్ల ప్రచార సభ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప మేధో మదనం. బాగా చదువుకున్న విద్యార్థులు వారి భవిష్యత్తుకు ఎవరు బంగారు బాట వేస్తారు, వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ అంటే సడన్గా మీకు ఎవరు గ్యారంటీలు గుర్తుకొస్తాయి? ఇప్పుడు గ్యారంటీలకు వాల్యూ పోయింది. ఎవరన్నా గ్యారంటీ అంటే సడన్గా ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఆర్ఆర్. సో ఈరోజు ఆ విధంగా కాకుండా మరి ఎవరు మన జీవితాల గురించి డీప్గా ఆలోచించే వ్యక్తులు ఎవరు, మన జీవితాల గురించి చట్టసభల్లో కూర్చొని మన గలం కాగలిగే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి చూడాల్సిన బాధ్యత పట్టభద్రులుగా మనకున్నది. బికాస్ ద నేషన్స్ ఆర్ రన్ బై ఇంటలెక్చువల్స్. The intellectuals who give the direction to the countries. Intellectuals are the people who gave the directions to not just the countries but the civilizations. అంత గొప్ప ఇంటలెక్చువల్స్ ఈరోజు మా కళ్ళ ముందర మీరు కింద కూర్చొని ఉన్నారు. అందుకొరకు మీ మీద ఒక చరిత్రాత్మకమైన రెస్పాన్సిబిలిటీ ఉందన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మిత్రులారా, నేను ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు చదివిన, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పని, అదేవిధంగా వాళ్ళు చదివిన విద్యాలయాలు, అదేవిధంగా మరి వాళ్ళు
పెద్దగైన తర్వాత చేసిన ఉద్యోగాలు, వాళ్ళు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మేధావులుగా మరి పట్టభద్రులుగా మనకందరికీ ఉంటుంది. ఈరోజు నేను రాకేష్ రెడ్డి గారి దగ్గరికి పోయే ముందు నేను కేసీఆర్ గారి గురించి, మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళ థింకింగ్ గురించి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేది, 9th గ్రేడర్. ఈ జ్యోతి అనే అమ్మాయి చాలా మంచి స్ప్రింటర్, అంటే 100 మీటర్స్ పరుగు పందెం పరిగెత్తే అమ్మాయి. చాలామంది టీచర్లు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని గోవా యూత్ గేమ్స్కి పంపిస్తే తప్పకుండా గోల్డ్ మెడల్ తీసుకొస్తుందంటే మేము 1.5 lakh రూపీస్ మా బడ్జెట్ నుంచి తీసి జ్యోతికి మేము ఎక్కడికి ఇచ్చాము, జ్యోతిని గోవాకు పంపించాము. పంపిస్తే జ్యోతి సిల్వర్ మెడల్ తీసుకొని మా దగ్గరికి వచ్చింది. సిల్వర్ మెడల్ తీసుకు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టిన జ్యోతి, డిండి ప్రాంతంలో పుట్టిన జ్యోతి సిల్వర్ మెడల్ వేసుకొని నా దగ్గరికి వచ్చింది. మేమందరం కూడా కలిసి ఆ అమ్మాయికి సంక్షేమ భవన్లో సన్మానం చేశాం. తర్వాత జ్యోతి అన్న, సార్ చాలా రోజుల నుంచి మా పేరెంట్స్ని నేను చూడలేదు, ఒక్కసారి పోయి చూసొస్తానని చెప్పింది. సరే అమ్మ పోయిరా తల్లి అని చెప్పి పంపించినాం. డిండికి పోయిన జ్యోతి 1 నెల తర్వాత వాపసు రాలేదు, 2వ నెల తర్వాత వాపసు రాలేదు, 3వ నెల తర్వాత ప్రిన్సిపల్ పద్మ నా దగ్గరికి వచ్చి సార్ జ్యోతి మళ్ళీ రాలేదంటే నేను ఒక ప్రిన్సిపల్ను 2 టీచర్లు ఇచ్చి జ్యోతి ఇంటికి పంపిస్తే జ్యోతి మెడలో ఉండాల్సిన సిల్వర్ మెడల్ పోయి మంగళసూత్రం వచ్చింది. 9th గ్రేడర్. మొన్న అమ్మాయి తన 2 పిల్లల్ని పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయాము. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మీరు అరే బాల్య వివాహం అయ్యా కేసు రిజిస్టర్ చేయంటే ఊరోళ్ళందరూ మమ్మల్ని అందరినీ జైల్లో వేసినా పర్వాలేదు, ఈ అమ్మాయికి మేము పెళ్లి చేయాలనుకున్నాం, చేసినామని మొండిగా అన్నారు. నేను అదే విషయం అక్కడి నుంచి కట్ చేస్తే నేను అదే విషయం ఒక రివ్యూ మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర, సార్ మన పిల్లలు మరి ముఖ్యంగా అమ్మాయిలు ఈ అభద్రతా భావంతో ఇళ్లల్లో పెళ్లి అనే ఒక ఏదైతే తంతు ఉన్నదో అది అర్ధాంతరంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు పేరెంట్స్. వాళ్ళకు కూడా ఎన్ని కళలు ఉంటాయి, ఆ కళలన్నీ కూడా మరి సమాధి అయిపోతున్నాయని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బతోని 30 ప్లస్ 24 55 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అమ్మాయిలకు ఇచ్చారు. నేను అన్నాను సార్ ఇది ఒక్కొక్కటి 20 కోట్లు 30 కోట్లు అవుతుంది. 30 కాదు 30,000 కోట్లైనా పర్వాలేదు, అర్జెంటుగా ఈ కాలేజీలు పెట్టు ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను. ఆ కాలేజీల్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది, రాణి, గుంట కింది రాణి. తల్లిదండ్రులు 2 గీత కార్మికులు, కూలీలు. ఆ అమ్మాయి మహబూబ్నగర్ జిల్లాలో మరికల్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా ఆ ఫీజు నేను కట్టలేనని చెప్పి తల్లిదండ్రులు చెప్తే అమ్మ నీకు పెళ్లి చూపులు చూస్తాం బిడ్డ అని చెప్పి పెళ్లి చూపులు చూస్తుంటే ఆ టీచర్లు, సార్ రాణి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు, మీరు ఏమైనా చేయండి అంటే రాణిని అర్జెంటుగా తీసుకొచ్చి కేసీఆర్ గారి పెట్టిన ఏదైతే గురుకుల డిగ్రీ కళాశాలలో అందులో రాణిని మరి 3 సంవత్సరాలు చదివించి 100 రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తే రాణి 2 సంవత్సరాల తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయింది. ట్విట్టర్లో జాయిన్ అయ్యి రాణి సంవత్సరానికి 33 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటుంది మిత్రులారా. కానీ రాణి అక్కడి నుంచి ట్విట్టర్ వదిలేసి ఇప్పుడు ఎయిర్బిఎన్బి పోయింది. నాకు నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, సార్ రాణి ఎయిర్బిఎన్బి కూడా వదిలేసింది, ఆమె నేను ఒక ఎలాన్ మస్క్ లాగా కావాలని అనుకుంటున్నానని చెప్పి రాణి చెప్పిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. విద్య విలువ తెలిసిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఇప్పుడు అక్కడి నుంచి కట్ చేసి రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పమంటారా లేకపోతే ఆపమంటారా? ఓకే డన్, వెరీ గుడ్. మీకేం బోర్ కొడతలేదుగా, వెరీ గుడ్. సో ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన పాలన, జీవితాలను మార్చిన పాలన గురించి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకుండా ఒక్క మెతుకు పిసికి మాత్రమే మీకు చెప్పాను. ఇప్పుడు రైట్ సైడ్ వస్తాను. ఇప్పుడు భువనగిరి పట్టణంలో శైలజ, దివ్యశ్రీ అండ్ వైష్ణవి అనే 2 అమ్మాయిలు మధ్యాహ్నం 1 గంటకు శైలజ అనే ఆ ప్రిన్సిపల్ ఆ హాస్టల్ వార్డెన్ తిట్టిందని చెప్పి 1 గంటకు మరి 2 కలిసి చున్నీలు వీసుకొని సూసైడ్ చేసుకున్నారు ఒక్కటేసారి. ఎవ్వరూ ఆ అమ్మాయిలను చూడడానికి రాలేదు. తల్లిదండ్రులు వికలాంగులు, పేదవాళ్ళు ఎవ్వరు చూడడానికి రాలేదు. అదే భువనగిరి పట్టణంలో బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ కొడుకు 6వ తరగతిలో ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది పండుగ రోజు
విషాహారం తిని 39 విద్యార్థులు అదే భువనగిరి గురుకుల పాఠశాలలో విషాహారం బాధన పడి 3 రోజులు వాంతులు విరేచనాల బారిన పడితే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. అందులో శ్రీకాంత్ అనే అబ్బాయి క్లాసులో వెనుక కూర్చొని అట్లా అచేతనంగా పడిపోయి ఉంటే ఆ అబ్బాయిని ఎవరో చూసి సార్ చనిపోయేటట్టుందంటే భువనగిరిలో ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కు వాళ్ళే విద్యార్థులు తీసుకొని పోయి అక్కడి నుంచి చావు బతుకుల్లో బీపీ 90/60 ఉన్నప్పుడు తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పడితే ఆ అబ్బాయి చనిపోయాడు. రెండిట్లో నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఈ 2 సంఘటనల్లో ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణకు సంక్షేమ శాఖ మంత్రి, ఆ ముఖ్యమంత్రి గారే తెలంగాణకు హోంమంత్రి. ఇదే ముఖ్యమంత్రి కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకోవడం కానీ, లేకపోతే ఆ సంఘటన కారకులైన ఉపాధ్యాయులను దగ్గరికి పిలిపించి ఎందుకైందని అడగడం కానీ ఏమీ చేయలేదు. సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవ్ అనే ఒక అమ్మాయి సడన్గా సూసైడ్ చేసుకుంటే అర్జెంటుగా వెళ్ళాను. బికాస్ ఐ వాజ్ నాట్ ఎ సెక్రటరీ, ఐ వాజ్ ఎ పొలిటీషియన్, బట్ ఐ థాట్ షీఈ్ లైక్ మై డాటర్. నేను పోతే ఫ్రీజర్లో ఆ బాడీ అలా పడి ఉన్నది. అదే సూర్యాపేట ఇమాంపేట కాలేజ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లను చేసినాం. అదే డాక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన బిడ్డ ఈరోజు ఫ్రీజర్లో అచేతనంగా పడిపోయిన అమ్మాయిని అట్లా ముట్టుకున్నాను శవాన్ని. ఎంత బాధ ఉంటుందండి. ఆ అమ్మాయి రేపు ఇంజనీర్ అయి ఉండేదేమో, డాక్టర్ అయి ఉండేదేమో, నాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేదేమో, లేకపోతే కృష్ణ గారి లాగా ఒక పెద్ద కాలేజ్ పెట్టి ఉండేదేమో, లేకపోతే కేటీఆర్ గారి లాగా ఒక ఎమ్మెల్యే అయి ఉండేదేమో, మినిస్టర్ అయి ఉండేదేమో. కానీ ఈరోజు ఆ అమ్మాయి అట్లా పడిపోయింది. తల్లిదండ్రులు మేసన్ అంటే భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళని చూడడానికి ఎవరు రాలేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పందించే నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఏమాత్రం హృదయం లేని నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి ఆయన పేరు తెలుసా? తీన్మార్ మల్లన్న. అది సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ చెప్తాను మీకు టైం ఉంటే. సో మీరు ఈ వ్యక్తులను ఎంపిక చేసిన నాయకుల మనోగతాన్ని చూడండి, వాళ్ళ స్పందించే విధానాన్ని చూడండి. కీర్తన అనే ఒక అమ్మాయి నడిగూడలో కరెంటు షాక్ కొట్టి కాలేజీలో 2 చేతులు పోతాయి. ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఏమైతే తెలియదు, నా అమ్మాయికి చేతులు రావాలంటే 36 లక్షలు పెట్టి జర్మనీ నుంచి చేతులు తెప్పించి ఆ అమ్మాయికి పెట్టాము, కృత్రిమ చేతులు. ఇలా గురుకుల పాఠశాలలో 25, 30, 40 మంది హాస్టల్లో విద్యార్థి చనిపోతే మేము సంక్షేమ భవన్ దగ్గరికి పోయి ఒక రోజంతా దీక్ష చేసి రేవంత్ రెడ్డి గారు మీ పాదాలకు మీ పాదాలను పాలతో కడుగుతాం, దయచేసి ప్రతి కళాశాలల్లో స్కూళ్ళల్లో కౌన్సిలర్లను పెట్టి విద్యార్థుల మనోవేదనను అర్థం చేసుకునే విధంగా చేయండి అంటే ఒక్కరోజు కూడా స్పందించని వ్యక్తి ఆ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ యు ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, యు ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, you read, you deal with the situation, you deal with the books every day, you deal with the knowledge, you are not illiterate people. సో మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రాకేష్ రెడ్డి దగ్గరికి వద్దాం. ఆయన చెప్పుకోలేదు పాప, మాడెస్ట్గా ఆయన చెప్పలేదు, నేను చెప్తాను. రాకేష్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టిండు. రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి డిస్టింక్షన్లో పాస్ అయి ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ర్యాంకర్గా మారిన తర్వాత అక్కడి నుంచి కఠోరమైన ఎంట్రన్స్ రాసి మరి ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో నడుస్తున్న బిట్స్ పిలానీలో జాయిన్ అయ్యాడు. మిత్రులారా, బిట్స్ పిలానీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యు సీ ద లిస్ట్ ఆఫ్ అలుమ్నై ఆఫ్ బిట్స్ పిలానీ యూ విల్ బి డంఫౌండెడ్. మిత్రులారా, సబీర్ భాటియా గురించి విన్నారా? మీ తరం వినుండదు. అసలు ఈమెయిల్ అనేది ఈ ప్రపంచానికి తెలవనప్పుడు ఈమెయిల్ అనే ఒక ప్రోడక్ట్ను కనిపెట్టి దానికి hotmail.com అని పేరు పెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన సబీర్ భాటియా బిట్స్ పిలానీ స్టూడెంట్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ సబీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివి hotmail.com సృష్టించి అక్కడి నుండి అదే hotmail.com దాదాపుగా $400 మిలియన్ బిల్ గేట్స్ కమ్మిండు. ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ కు మన బిట్స్ పిలాని విద్యార్థి అమ్మిండు. ఆ బిట్స్ పిలాని నుంచి చదువుకున్న మన బిడ్డ, గోల్డ్ మెడల్ వచ్చిన బిడ్డ, రైతు బిడ్డ రాకేష్ రెడ్డి. బాబా కళ్యాణి ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ భారత్ ఫోర్జ్. ఆ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ ఎన్నో గొప్ప మరి ఆవిష్కరణలు చేసింది. ఈరోజు మరి భారత్ ఫోర్జ్ కంపెనీ
$3 బిలియన్ పెడతా. ఈ విధంగా మరి ఎంతో గొప్ప వ్యక్తులున్న ఆ బిట్స్ ప్లాన్ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి. మరి రైట్ సైడ్ తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే తీన్మార్ మల్లన్న 56 కేసులు ఉన్నాయండి ఆయన మీద. పట్టభద్రుల ప్రతినిధి చట్టసభల్లో కూర్చున్న వ్యక్తి 56 కేసులున్న వ్యక్తి కావాలన్నా, లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలన్నా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. మీరు మధ్యలో ఎత్తడం లేదంటే మీకు తీన్మార్ మల్లన్న కావాల్సినట్టుంది. 2 చేతులు ఎత్తండి. రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, మీరు అందరూ పట్టభద్రులు. తీన్మార్ మల్లన్న కేసులు 56ను ఒక్కసారి అనలైజ్ చేస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, మార్ఫింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండ్ అదర్ ఉమెన్ అండ్ పోస్టింగ్ దెమ్ ఇన్ ద యూట్యూబ్. కెన్ యూ టాలరేట్ దిస్? మన వీడియోలు, మన ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరన్నా మార్పు చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ మన కన్సెంట్ లేకుండా పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ ఎవరైనా పెడితే ఊరుకుంటామా? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అర్జెంటుగా పోయి ఐటీ యాక్ట్ కింద పోలీస్ కేసు పెడతాం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా బిడ్డ అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మనం ఊరుకుంటామా? సూసైడ్స్కి ప్రేరేపించే వ్యక్తి, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, కెన్ యూ టాలరేట్ దిస్? జస్ట్ కాంట్. ఎ పర్సన్ హూ ఈజ్ booked under 56 police cases, who have spent 70 days in Chanchalguda Central Jail, how can he be the representative of graduates in Telangana Legislative Council? Just think about this, my dear friends. You judge a person by the content of his character. You judge the person by the language he speaks. You judge the person by the words which litter his language. ఈరోజు రాకేష్ రెడ్డి ఇంగ్లీష్లో తెలుగులో చక్కగా అనర్గళంగా ఒక్క బూతు పదం కూడా లేకుండా ఎంత చక్కగా తన మనోభావాలను మన ముందర పెట్టిండు. తీన్మార్ మల్లన్న గారు పెట్టగలరా? పొద్దున క్యూనీస్లో ఆయన మాట్లాడే భాష మీకు అర్థం, చెప్పుతోని కొడతా అనే భాష మాట్లాడే వ్యక్తి పట్టభద్రులకు ఏ విధంగా ప్రతినిధిగా ఉండగలడు? దయచేసి మీరు ఆలోచించాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కు సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి అందరికీ వివరించాలి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ తెలంగాణ. ఇలా ఈజ్ మా లాంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు. మా లాంటి వాళ్ళందరినీ కూడా వెనుక నుంచి ప్రోత్సహిస్తూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యూ హ్యావ్ టు యు లే అవుట్ యువర్ ఐడియాస్ బిఫోర్ పీపుల్ అని చెప్తున్న మరి గొప్ప నాయకులు కేటీఆర్ గారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మిత్రులారా, అందుకొరకే దయచేసి మీ ఓటు. ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఈరోజు మీరందరూ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చున్నట్టే. రాకేష్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి బియ్యం బస్తాలు మోసుకొని అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ అయినట్టే మిత్రులారా. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం రాక మరి ఆటో డ్రైవర్లుగా మారో, లేకపోతే క్లీనర్లుగా మారో, లేకపోతే రైతు కూలీలుగా మారో, లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా మారో, లేకపోతే డెలివరీ బాయ్స్ లాగానో మారిన ప్రతి బిడ్డ కూడా ఎమ్మెల్సీ అయినట్టే. మీ అందరి వాయిస్ వినిపించాలంటే 3వ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ మీరు రాయాలి. దయచేసి మీరు చేతులు ఎత్తండి, అందరూ 1 అని చేతులు ఎత్తండి దయచేసి. మీరందరూ కూడా ఓటేయాలి మిత్రులారా. మీరు ఓటేయకపోతే యూ విల్ బి డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. అందుకొరకు మన బృంద మనమే దోకున్నట్టుంటుంది. ఆ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా మనం అందరం కూడా ఓటేయాలి. ఓటేసి 3వ సంఖ్యలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ అని రాయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు మరి రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిజానికి అబద్ధానికి మధ్యలో యుద్ధం జరిగితే మీరు ఎవరి వైపు ఉంటారు? నిజం వైపు. గట్టిగా చెప్పండి. స్పీక్ అవుట్ గర్ల్స్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. What is the greatest weapon of girls? Voice. Voice for girls. क्या बटन डंडा लेगा? आईना लेगा? Fantastic. So voice is the greatest weapon of girls and women. So నిజానికి అబద్ధానికి పోరాటం జరిగితే నిజం వైపు ఉంటారా, అబద్ధం వైపు ఉంటారా?
గట్టిగా చెప్పండి. ఒక ఆశయానికి అహంకారానికి మధ్యలో పోరాటం జరిగితే ఆశయం వైపు ఉంటారా, అహంకారం వైపు ఉంటారా? త్యాగానికి ద్రోహానికి మధ్యలో పోరాటం జరిగితే త్యాగం వైపు ఉంటారా, ద్రోహం వైపు ఉంటారా? త్యాగం వైపు ఉంటారా, ద్రోహం వైపు ఉంటారా? రాకేష్ రెడ్డి త్యాగం, నిజం, ఆశయం వైపు ఉన్నాడు. కేసీఆర్ గారు కూడా ఆశయం, త్యాగం, నిజం వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు 34 మంది ఉన్న మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు అని మురిసిపోతున్నారు. కానీ డేవిడ్ గోలియత్ స్టోరీ మర్చిపోయినారేమో వాళ్ళందరూ కూడా. అందుకొరకే మిత్రులారా, పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన భీకర సంగ్రామంలో పాండవులు 5 మంది మాత్రమే, కౌరవులు 100 మంది కాదు, 1,00,000 మంది ఉన్న పాండవులు గెలిచిన చారిత్రాత్మక సత్యాన్ని ఇవాళ కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినరు. చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలేడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మిత్రులారా, బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనంలో డేవిడ్ గోలియత్ మధ్యలో జరిగిన ఫైట్ లో గాడ్ సైడెడ్ విత్ డేవిడ్. గాడ్ సైడెడ్ విత్ డేవిడ్. దట్స్ వై డేవిడ్ చేతిలో ఒక వడిసెల 2 రాళ్ళు, అంతే. ఆ 2 రాళ్లతో గోలియత్ అనే ఒక బాహుబలిని ఒక్క దెబ్బతో కొడితే పడిపోయిండు. అలాంటి బాహుబలి, అలాంటి దేవతలు దీవించిన బాహుబలి రాకేష్ రెడ్డి రూపంలో ఖమ్మం దగ్గరికి వచ్చింది. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ.